హలో అందరికీ వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 21. ఈ వీడియోలో కిచిడి ఎలా చేయాలో చూసేద్దాం. మేము ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాము. దీనికోసం ముందుగా కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ఇంగువ, పసుపు వేయాలి. నెక్స్ట్ ఇలా చిన్నగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్స్, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఒకసారి కలిపి అవి కొంచెం వేగిన తర్వాత నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇక క్వాంటిటీస్ విషయానికి వస్తే మేమిక్కడ 1 గ్లాసు బియ్యానికి సగం గ్లాసు పెసరపప్పు, 2.5 గ్లాసుల నీళ్లు తీసుకున్నాము. అయితే ఈ 2.5 గ్లాసుల నీళ్లు బియ్యానికి పెసరపప్పుకి కలిపి తీసుకున్నాము. ఈ బియ్యము పెసరపప్పు అరగంట పాటు నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి. కుక్కర్ మూత పెట్టేశాక ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మొత్తానికి అలా కిచిడి రెడీ అయిపోయింది. మీరిందులో మీకు కావాల్సిన కూరగాయలు వేసి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.